హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈజీ అండ్ క్విక్గా కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: టొమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, బాస్మతి రైస్, చికెన్, పెరుగు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, బిర్యానీ మసాలా అండ్ గరం మసాలా. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ కొంచెం, నెయ్యి కొంచెం వేసుకుందాం. ఆయిల్ అండ్ నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ మసాలా వేసుకొని వేయించుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత నేను టొమాటోస్ మిక్సీలో వేసుకొని టొమాటో ప్యూరీ లాగా చేసుకున్నాను, అది యాడ్ చేస్తున్నాను. అది యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం త్వరగా వేగడానికి అనేసి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటున్నాం. ఇది కొంచెం బాగా వేగిన తర్వాత పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి వేయించుకుందాం. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. చికెన్ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత ఇది బాగా కొంచెం ఆయిల్ తేలేంత వరకు వేయించుకుందాం. కొంచెం వేగిన తర్వాత పెరుగు, కారం, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, గరం మసాలా ఇవన్నీ వేసుకొని వేయించుకుందాం. ఇలా ఆయిల్ తేలుతూ వేగిన తర్వాత కొద్దిగా లెమన్ డ్రాప్స్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం బియ్యానికి తగిన ఎసురు పోసుకుందాం. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. 1:1.5 రేషియో. ఈ రేషియో అయితే కరెక్ట్గా సరిపోతుంది, బిర్యానీ పొడి పొడిగా వస్తుంది. ఎసురు బాగా తెరిలిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేస్తున్నాను. రైస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకుందాం. ఒక్క విజిల్ పెట్టుకుంటే చాలు, కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఒక విజిల్ తర్వాత బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. పొడి పొడిగా బాగుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.